హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయిపోయిన అగరబత్తి బాక్స్తో పూజ గదిని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బాక్స్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సన్నగా ఉన్న ఎడ్జెస్ని అలా వదిలేసుకొని వెడల్పుగా ఉన్న ఎడ్జెస్ని తీసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకొని చివర ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కలువ పువ్వుని గీసుకోవాలి. ముందు ఒకటి గీసుకోవాలి. ఇలా ఒకటి గీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని అదే మెజర్మెంట్తో మిగతావి కూడా గీసుకోవాలి. ఇలా మొత్తం ఈ బాక్స్తో నాకు మొత్తం 8 కలువ పూలు అయితే వచ్చాయండి. ఒక్కొక్క వైపు 4 గీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కట్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపు 3 వస్తాయి. మరొక దానిపైన మరో 4 గీసుకోవచ్చు. అంటే మొత్తం 8ని తయారు చేసుకోవచ్చు. ఇలా పెట్టి గీసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి. చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల కూడా ఇలా లైన్స్ గీసుకోవాలి. అప్పుడే మనం కలర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా లైన్స్ గీసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నీ అయితే రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడు స్కెచ్ పెన్స్తో కలర్ చేసుకోబోతున్నాను. మీరు కావాలనుకుంటే పెయింట్స్తో కూడా కలర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెయింట్స్ యూస్ చేయకుండా ఓన్లీ స్కెచ్ పెన్స్తోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కాకుండా ఇలా స్ట్రోక్స్లా గీసుకుంటే మనకి మంచి లుక్ అయితే వస్తుంది. కింద వైపు గ్రీన్ కలర్ వేసుకోవాలి. ఇలా అన్ని పువ్వులకి ఒకే కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని ఒకే కలర్స్తో కలర్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటికీ కలర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక లేస్ని తీసుకుంటున్నాను. ఇలా సన్నగా పొడవుగా ఉన్నది లేస్ కానీ లేదనుకుంటే ఒక థ్రెడ్ని కానీ తీసుకొని దానిపైన ఇలా అన్నిటికీ ఒకే విధంగా సేమ్ గ్యాప్ వచ్చేటట్టుగా ఇలా పువ్వుల్ని అతికించేసుకోవాలి. నేను ఇక్కడ ముందు 4 మాత్రమే అతికిస్తున్నాను. అంటే ఒక వైపు ఎడ్జ్కి వచ్చేటట్టుగా ఇలా 4ని అతికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లిటర్ షీట్ని తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చిన్నగా వచ్చేటట్టుగా. మీరు ఇవే కాకుండా మిర్రర్స్ కానీ కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఏవైనా అతికించుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో క్రాస్గా వచ్చేటట్టుగా అతికించుకోవాలి. ఇలా మిడిల్లో అతికించుకున్న తర్వాత వీటి చివర ఒక హ్యాంగింగ్ ఏదైనా ఉంటే వాటిని ముడి వేసుకోవాలి. మనం డ్రెస్సెస్కి అవి కొంటూ ఉంటాం కదా, అటువంటి హ్యాంగింగ్ ఏదైనా ఉంటే చివరన ముడి వేసుకోవాలి. ఇటువంటి హ్యాంగింగ్స్ లేనట్లయితే ఊల్ తీసుకొని కుచ్చుల్లాగా రెడీ చేసుకొని వాటిని ముడి వేసుకున్నా కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఒకవైపు అయితే రెడీ అయిపోయింది. అయితే పైన హ్యాంగ్ చేసుకోవడం కోసం ఈ లేస్ని ఇలా మడత పెట్టుకొని అతికించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మిగతా 4ని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే వచ్చేసాయి 2. అయితే నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.